వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్పీ. గోంగూర మునక్కాయ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరని పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మగ్గించుకొని తర్వాత దీన్ని మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఓ మందపాటి గిన్నెలో నా ఏఎంసీ గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ అసలు ఏమీ వేయట్లేదు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సాల్ట్ వేసి వీటిని మగ్గనివ్వాలి. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వేయించుకొని దీనిలో కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని దానిలో ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలుపుకొని కాస్త మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు టమాటాలు కొంచెం కొబ్బరి గసగసాలు ఇది గ్రేవీ కోసం మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఉడుకుతున్న చికెన్లో ఈ పేస్ట్ని కలుపుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని అవి మసాలా అంతా దాన్ని పట్టేదాకా కొంచెం ఉడికించుకోవాలి. తర్వాత గోంగూర పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటే కొద్దిసేపు ఉడికించుకున్నాక గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం నీళ్ళు కూడా పోసుకొని ఉడికించుకుంటే గోంగూర మునక్కాయ చికెన్ రెడీ. నా యూట్యూబ్ ఛానల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. నచ్చితే లైక్ చేయండి.